మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక, రాఘమయూర్ తదితరులు లీడ్స్‌గా ఎస్. విజయేంద్ర డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ జంగిలీపట్నం అనే ఊళ్ళో జరుగుతుంది. అక్కడ చైతన్య, అభి, రాజీవ్, సాత్విక్ అనే నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ బేవర్స్‌గా తిరుగుతూ చిల్లర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా వీళ్ళు తొట్టెకుల నాయకుడు, రూత్‌లెస్ రౌడీ అయిన నారాయణకి టార్గెట్‌గా మారతారు. వీళ్ళు జేసిన ఓ పని వల్ల నారాయణ పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్‌లోనే ఎండ్ అయిపోయే పరిస్థితొస్తది. మరి వీళ్ళు జేసిన ఆ పనేంటి? దానివల్ల నారాయణకొచ్చిన ఇబ్బందేంటి? ఇంతకీ ఈ కథలో స్వేచ్ఛ పోషించిన పాత్రేంటి? తనకి మన బేవర్స్ బ్యాచ్‌కి సంబంధం ఏంటి? చివరికి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడే క్రమంలో వీళ్ళు సృష్టించిన గందరగోళం ఏంటి? చేసిన రచ్చ ఏంటి? అనేది మీరు సినిమా జూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పడి, పడి నవ్వుతూనే ఉన్నాను. ఇలాంటి సిల్లీ, బ్రెయిన్‌లెస్ కామెడీలు నా ఫేవరెట్ జోనరా. ఇందులో స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంత రిడిక్యులస్‌గా ఉన్నా, నా వరకైతే ఆ కమెడిక్ గ్యాగ్స్ అన్నీ చాలా వర్కౌట్ అయ్యాయి. టైటిల్ కార్డ్స్‌తోనే ఈ సినిమా ఎంత అబ్సర్డ్‌గా ఉండబోతుందో మనకో క్లారిటీ వచ్చేస్తది. ఇక ఆ తర్వాత ఓ 30, 40 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌లతోనే గడిచిపోద్ది. జంగిలీపట్నం పేరుకు తగ్గట్టే ఊళ్ళో అందరూ జంగిలీ గాళ్ళే. ముందుగా వచ్చే నారాయణ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ హిల్లేరియస్‌గా ఉంటది. 'జయం మనదేరా' యానిమల్ సినిమా రిఫరెన్సులతో తొట్టెకులం గొప్పతనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ హిల్లేరియస్‌గా ఉంటాయి. ఇక ఆ తర్వాత మన హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌లు. వీళ్ళ క్యారెక్టర్స్ మరీ అంత కొత్తగా ఏమీ లేకపోయినా 'ప్రియదర్శి', 'రాఘమయూర్', 'విష్ణు', 'ప్రసాద్ బెహ్రా' తమ తమ కామెడీ టైమింగ్స్‌తో ఇన్‌స్టంట్‌గా ఆ క్యారెక్టర్స్‌ని లైకబుల్‌గా మార్చేస్తారు. వీళ్ళ ఇంట్రడక్షన్ సాంగ్ 'కత్తందుకో జానకి' గూడా హిల్లేరియస్‌గా నవ్విస్తది. ఇక ఆ తర్వాత 'సాగర్ కే చంద్ర'గా 'వెన్నెల కిషోర్', ఇంపార్టెంట్ క్యారెక్టర్‌గా 'సత్య' ఇంట్రడక్షన్‌లు అద్దిరిపోతాయి. ఇక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎపిసోడ్ హిల్లేరియస్‌గా వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చే లవ్ ట్రాక్ అంతగా వర్క్ అవ్వకపోయినా అలా సాగిపోద్ది. ఇక ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతది. ఇక సెకండ్ హాఫ్ అక్కడక్కడ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా మోస్ట్‌లీ ఒక హిల్లేరియస్ ఎపిసోడ్ తర్వాత ఇంకో హిల్లేరియస్ ఎపిసోడ్ అన్నట్టు సాగిపోద్ది. ముఖ్యంగా 'చెకోడి కార్ చేజు', 'ఆర్య సమాజ్' ఎపిసోడ్ చాలా వర్క్ అయ్యాయి. ఇక ఆ క్లైమాక్స్‌కైతే నవ్వలేక సచ్చా. ఒక్క నిమిషంలో అభి, సాత్విక్, రాజీవ్‌లు తమ తప్పు రియలైజ్ అవ్వటం, పెళ్లి మండపంలో ప్రియదర్శి కష్టపడి చెప్పే సోది, కాసేపు 'సాగర్ కే చంద్ర' ఓజస్ గంభీరగా మారటం ఫ్రిక్కింగ్ హిల్లేరియస్. ఇక లాస్ట్‌లో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించొచ్చే మెటా ట్విస్ట్ భలే అనిపిచ్చింది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ఎప్పట్లాగే ప్రియదర్శి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, తనకి విష్ణు, రాఘమయూర్, ప్రసాద్ బెహ్రాలు మంచి సపోర్ట్‌గా నిలిచారు. ఇక స్వేచ్ఛగా నిహారిక పర్లేదనిపిచ్చింది. బట్ షీ లుక్స్ కైండ్ ఆఫ్ వియర్డ్ థో. బానే ఉంటదిగా అయినా ఎందుకీ సర్జరీలు? అయినా మనకెందుకులే. ఇక 'నారాయణ'గా ఫుల్ లెంగ్త్ రోల్‌లో 'వీటీవీ గణేష్' గారు ఆయనకే సాధ్యమైన కామెడీతో మెప్పించారు. ఆయన కామెడీ విలనిజం బానే అనిపిచ్చింది. ఇక పోలీస్‌గా పనికిరాని పోలీస్‌గా 'వెన్నెల కిషోర్' అద్దరగొట్టేసాడు. తను వేసే క్రిమినల్ స్కెచ్‌లు భలే ఉంటాయసలు. ఇక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌గా 'సత్య' చెడు కూడా ఆడేసాడు. ఇందులో నా ఫేవరెట్ క్యారెక్టర్ తనదే. తను స్క్రీన్ మీద ఉన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. తన కోసమైనా సినిమా ఇంకోసారి చూడాలి. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి నవ్వించారు. ఇక టెక్నికల్‌గా ఈ సినిమా పర్లేదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ లాంటివి డీసెంట్ ఉండగా, వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అన్నీ ఏదో 90స్ సినిమాలో లాగున్నాయి. మరి ఇంటెన్షనల్‌గానే అలా ప్లాన్ చేశారో లేకపోతే బడ్జెట్ ఇష్యూసో మరి. అలాగే డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ ఆడియో కొంచెం తేడాగా ఉంటది. ఇక ఎడిటింగ్ గూడా కొంచెం బెటర్ ఉండాల్సిందే. ఇక 'ఆర్ఆర్ ధ్రువన్' అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టు ఫంకీగా ఉన్నాయి. లిరిక్స్ కూడా చాలా హిలేరియస్‌గా ఉన్నాయి. ఇక రైటర్, డైరెక్టర్ విజేంద్ర విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. సెల్ఫ్ అవే పిచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా, హ్యూమరస్‌గా సినిమాని ప్రెజెంట్ చేశారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. ఇలాంటి సిల్లీ, గూఫీ, అబ్సర్డ్ కామెడీలు ఎంజాయ్ చేయాలంటే మినిమమ్ యూఎస్‌లో ఎల్‌కేజీ చదివుండాలి. అది విషయం.